जब लड़की सीटी बजाए और लड़का छत पर आ जाए అన్న పాట కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ గారు ఎలా ఆస్వాదించేవారు మీ పాటని? చాలా సరదాగా ఉండేవాడు రికార్డింగ్లో. ఆయన ఎట్టా తెలుసా, ఒక చోట నుంచుని పాడు, ఆయన పాడాడంటే రూమ్ అంతా పరిగెత్తాలి. మీరేమో అందుకని ఏం చేసేవాళ్ళు, ఇంత ఎత్తున స్టూల్ పెట్టేవాళ్ళు, చైర్ కూడా కాదు స్టూల్, దాని మీద కూర్చోవాలి. ఆయన ముందర స్టాండ్ పెట్టి పేపర్ పెడతారు, దాని మీద కూర్చొని పాడాలి, లేకపోతే ఒక చోట నిలవడు, దున్నేస్తాడు అంతా. కచేరీలో చూశాను ఆయన్ని స్టేజ్ మీద మైక్ చేతిలో పెట్టుకుని, వైర్ ఉంటుంది ఎంత పడుకుని, అది పట్టుకుని దొల్లికెంతలు స్టేజ్లో దొల్లుతూ పరిగెత్తు పాడుతూ, అమ్మ బాబోయ్ అంటే పాడతాడు. సరదాగా ఉంటాడు, జాలీగా జోకులు వేసుకుంటూ సరదాగా. రఫీ గారు నేను తెలుగులోనే పాడాం. మీరు ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ కంటిన్యూ చేయలేదు? మీరు ఒకటి రెండు చేశారు. ఒకటి చేసిన తర్వాత కొన్ని క్యాసెట్స్ కూడా చేశారు మీరు. క్యాసెట్స్ ప్రైవేట్ క్యాసెట్స్ రే, మౌన పోరాటం సినిమా ఒకటే చేశాను నేను. వాళ్ళు అడిగారు, అంతకుముందు కూడా అడిగారు, నేను చేయలేదు. ఆ పిక్చర్ మాత్రం మీరు తప్పకుండా చేయాలని అడిగారు, మౌన పోరాటం, సరే సరదాగా చేశాను అంతే. మీ పాటలు ఇంతమంది సింగర్స్ మీలాగే దాదాపు దగ్గరగా ఉన్నంత వరకు పాడతారు స్టేజ్ మీద. అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, మీలాంటి వారి పాటలు పాడినప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, మీరు పాడినట్టే పాడాలి. మన పాటలు వాళ్ళు ఆనందంగా పాడుతున్నారని సంతోషం నాకు. ఆహా, నా పాటలు పాడుతున్నారు కదా అని. వాళ్ళు ఇష్టపడి నా పాటలు పాడుతున్నారు కదా, అందువల్ల నాకు సంతోషం. మీ స్వర వారసులు ఉన్నారా జానకి గారు? నిజంగా వారసులు అంటే ఎవరు ఉన్నారు? ఇప్పుడు పాడే పిల్లలు పాడుతున్నారు కదా, కొత్తగా పాడేవాళ్ళు. వాళ్ళు అట్ట పాడాలనే ఆనందంతో నా పాటలు నాకు మళ్ళీ పాడాలనే ఆనందంతో తెచ్చుకుని పాడుతూ ఉంటారు. ఇప్పుడు సినిమాలో కూడా ఎంతోమంది, ఇప్పుడు చిత్ర వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి నా అడ్మైరర్సే. చిత్ర ఉంది చిన్నప్పటి నుంచి అసలు నా భక్తురాలని చెప్పొచ్చు అమ్మాయి. అవును, పిచ్చి ప్రేమ. అద్భుతమైన ప్రయాణం మీది. మీరు ఇంకా అసలు 10 కాలాల పాటు పాడుతూనే ఉండాలి. పాడుతున్నాను, ఉన్ననాళ్ళు పాడాలనే. నడపదడప ఎప్పుడన్నా ఒక రికార్డింగ్ ఉంటుంది, ప్రైవేట్ సాంగ్స్ భక్తి పాటలు అవి వస్తూ ఉంటాయి. సినిమాలో కూడా ఈ మధ్యనే పాడాను, తమిళ్లో అర్జున్ పిక్చరు డ్యూయట్, నేను బాలసుబ్రహ్మణ్యం. బాగానే ఉంది పాట, పర్వాలేదు. మీరు డబ్బింగ్ కూడా చెప్పారా జానకమ్మ గారు? డబ్బింగ్ సందమామ రావే అనే పిక్చర్లో సుజీ అని అమ్మాయి యాక్ట్రెస్, చిన్నప్పుడు సుజిత చిన్నపిల్లప్పుడు, ఆ అమ్మాయికి డబ్బింగ్ మాట్లాడాను. తర్వాత జడ్జిమెంట్ అనే పిక్చరు. అవన్నీ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు అయినా కూడా మీరు మాత్రం పాట కోసమే పుట్టారు, పాట మీకోసం పుట్టింది కూడా. మీరు అన్ని భాషల్లో రాణించి పాడారు దాదాపుగా. దక్షిణ భారతదేశం పాడాను, ఒరియా, బెంగాలీ, కొంకణి, తుళు, సౌరాష్ట్ర, అబ్బా, సిన్హలీసు అని ఒరియాలో చాలా ఉన్నాయి మంచి పాటలు, చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఫలానా భాష పాడలేరు, పాడాలి. బడుగా అనే భాష, ఊటీ, ఆ భాష ఒకటి ఏవో పాడాను. హిందీ, తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం రెగ్యులర్గా.